ఫ్రెండ్స్ రాష్ట్రమంతా షాక్ వేలు నరుక్కున్న టాప్ నేత ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో కూడా ఎక్కువగా ప్రచారంలో ఉన్నారు. క్షణం తీరిక లేనటువంటి సమయాన్ని కూడా కలుపుతున్న సమయంలో ఏపీ మహిళ ఒకరు ఢిల్లీలో ఒక కలకలాన్ని సృష్టించింది. ఆంధ్రలో జరుగుతున్న అరాచకాలపైన నిరసనను తెలియజేస్తూ తన చేతి వేలిని నరుక్కొని మరీ కలకలాన్ని సృష్టించింది. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఆ ఘటనపైన ఇప్పుడు పడింది. అయితే ఆమె ఎలా ఎందుకు చేసింది అనే విషయంపైన అందరూ ఆశ్చర్యపోతున్నారు. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపాడు నియోజకవర్గంలో ఎక్కువగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయంటూ లక్ష్మి అనే మహిళ గత కొద్ది రోజులుగా పోరాడుతుందట. ఈమె ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కూడా. మాజీ హోంమంత్రి సుచరిత ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నది. ముఖ్యంగా ప్రతిపాడు నియోజకవర్గంలో ఒక ముఠా గుంపు పైన ఆమె పోరాడుతున్నట్లుగా తెలియజేసింది. చిన్న వయసులోనే పిల్లలకు గంజాయి అలవాటు చేయడం, వాటిని అమ్మించడం, భూ కబ్జాలు వంటివి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. మాజీ హోంమంత్రి సుచరిత అనుచరులు ఇలా చేస్తున్నారని వీటిపై కలెక్టర్లకు, ఎస్పీలకు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలియజేసింది. అయితే జగన్ మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడని, కనీసం సమాజం వైపు చూడలేదని అయితే వ్యాపోయింది.